హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి రిబ్బన్స్ చూపిస్తాను అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయి కదా, పిల్లలతోనే మనకి రిబ్బన్స్ వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, టైం కూడా సరిపోదు. అందుకోసమని చిన్న సింపుల్ చిట్కా అనమాట నేను చెప్పబోతున్నాను. ఇదిగోండి, ఇలా రిబ్బన్ అయితే నేను అంచులేంచి ఇలాగా నేను చిన్నది అగరబత్తితో అయితే కాల్చుకున్నాను అనమాట. ఎందుకంటే పోగులు రాకుండా ఉంటాయని చెప్పి ఇలా రిబ్బన్ అయితే ఒక 2 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేసి ఇదిగోండి ముందుకి వెనక్కి మనం సూది దారంతో ఇలా చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా ఇలా మనం చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నీడిల్ తీసేసి మనం ఇప్పుడు ఆ ముడి అయితే వేసుకోవాలన్నమాట. ఈ దారం ఆ దారం కలిపి ముడి వేసుకొని మనం ఇలా గట్టిగా లాగినట్టయితే మనకి ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు దారం చిన్నదైపోయి పాపం రావట్లేదు అనమాట. చాలా కష్టపడుతున్నాను దారం ముడి వేయడానికి. ఎందుకంటే ఫైనల్ అయితే ఇలాగా మనం లాక్కున్నట్టయితే మనకి చిన్న ఫ్లవర్లా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన ఫ్లవర్స్ నుంచి మనం ఎన్ని కావాలంటే అన్ని చూసుకోవాలన్నమాట. జడకి అటు ఒకటి ఇటు ఒకటి నేను ఇలాగా చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మనం రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్, ఆ రబ్బర్ బ్యాండ్తో మనం ఈ ఫ్లవర్ని అయితే కుట్టేసే ఇలాగా కుట్టేసుకొని మనం ఇలా జడ వేసుకొని పెట్టేసుకోవడమే అండి. ఇదిగోండి, మా అమ్మాయికి అయితే ఒకసారి వేసి చూస్తున్నాను. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి, నీట్గా క్యూట్గా ఉన్నాయి కదా, చిన్న ఫ్లవర్తోని చక్కగా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి చక్కగా మా అమ్మాయి అయితే చాలా ఇష్టపడింది అనమాట. తనకు చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో మీకు కూడా యూజ్ అయినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.